బూతులతో అడ్డగోలు వాదనలతో తిరుమల కల్తీ నెయ్యి వివాదం నుండి తప్పించుకునేందుకు లోకల్ మీడియాలో వైకాపా బ్యాచ్ ఎంతో ట్రై చేస్తుంది. అయితే జాతీయ స్థాయిలో కూడా ఇలాగే చేద్దామని వైకాపా అనుకుంది. అయితే ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అన్నట్లు వైకాపా సైకో చేష్టలన్నింటినీ రిపబ్లిక్ టీవీ అర్నబ్ కడిగిపాడేశారు. 300 ఏళ్లుగా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తున్న తిరుమల లడ్డూని 5 ఏళ్లలో భ్రష్టు పట్టించారని అర్నబ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూని తాను ఎంత పవిత్రంగా చూస్తానో అర్నబ్ చెబుతూ జగన్ క్రిస్టియానా కాదా అని అడిగారు. అర్నబ్ ఈ ప్రశ్న పదే పదే అడుగుతున్నా కూడా జగన్ పార్టీ అధికార ప్రతినిధి కార్తిక్ ఎల్లప్రగడ మాత్రం జవాబు ఇవ్వలేకపోయారు. అంతేకాదు వైకాపా ప్రతినిధి కార్తిక్ పదే పదే చంద్రబాబు గారిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతుంటే చంద్రబాబుకు మీ తండ్రి వయసు ఉంటుంది, ఆ వయసుకైనా గౌరవం ఇచ్చి మాట్లాడండి అని అర్నబ్ క్లాస్ పీకారు. ఆవు నెయ్యికి బదులుగా రసాయన నెయ్యిని లడ్డూ తయారీకి వాడింది నిజం. ఇది ముమ్మాటికి తప్పు. దీనికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అర్నబ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదు అని జగన్ కి అర్నబ్ హితబోధ చేశాడు.